భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అనుమానాలు, కుటుంబ కలహాలతో అంతరాలు పెరుగుతున్నాయి. రీజన్ ఏదైనా ఆత్మీయతకు బదులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం అనర్థాలకు దారితీస్తోంది. యాదాద్రి జిల్లాలో ఓ తాగుబోతు భర్త శాడిజం భార్య బిడ్డను బలి తీసుకుంది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. అనుమానం, వేధింపులు, మద్యం మత్తు వెరసి తల్లి బిడ్డల్ని బలి తీసుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రావిపహాడ్ తండాలో జరిగింది దారుణం. బాను శంకర్ కు రమావత్ సావిత్రితో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత శంకర్ పూర్తిగా మారిపోయాడు. మద్యానికి బానిసై చీటికి మాటికి భార్యను వేధిస్తూ హింసించడం మొదలెట్టాడు. ఇదే విషయమై పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగాయి. అయినా భర్తలో మార్పు రాలేదు. దీంతో భర్త దగ్గర ఉండలేనంటూ చాలాసార్లు పుట్టింటికి వెళ్లిపోయింది. ఆడపిల్లలున్నారని భర్త దగ్గర ఉండడమే మంచిదని తల్లిదండ్రులు నచ్చజెప్పి సావిత్రిని అత్తారింటికి పంపించారు. కానీ ఈసారి మాత్రం అనుకోని దారుణం జరిగింది. ప్రస్తుతం సావిత్రి 7 నెలల గర్భవతి. రోజులాగే మళ్లీ తాగొచ్చిన శంకర్ భార్యతో గొడవకు దిగాడు. నిషా తలకెక్కి విచక్షణ రహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న తల్లిని గట్టిగా పట్టుకున్న కూతురు తీవ్రంగా గాయపడింది. అరుపులు, కేకలతో అప్రమత్తమైన స్థానికులు ఇంటికి వచ్చేసరికి సావిత్రి చనిపోగా గాయపడ్డ కూతుర్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయింది. చిన్న కూతురు భయపడి బయటకు పరిగెత్తడంతో బతికి బయటపడింది. స్థానికులిచ్చిన సమాచారంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. తండ్రి దుర్మార్గంతో చిన్నారి ఒంటరైంది. ఎప్పుడు అమ్మాయిని కొడుతూ గతంలో కూడా పెద్ద మంది సమక్షంలో ఎన్నో పంచాయతీలు పెట్టేసి సంసారం చేసుకోమని చెప్పినారు. ఈ రీసెంట్లీ కూడా అమ్మాయిని సతాయిస్తున్నాడని ఇక్కడ గ్రామ పెద్దలు అతనికి చెప్పినారు, ఇట్లా సతాయించొద్దని చెప్పి. అయినా కానీ అతను సైకోగా ఈ అమ్మాయిని విపరీతంగా సతాయించడంతో రాత్రి ఈ అమ్మాయి ఇక్కడ తల్లిదండ్రుల వర్షన్ ఏముందంటే కిరోసిన్ పోసి అడ్డుపెట్టినాడని చెప్తా ఉన్నారు. దానిపైన మేము ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంది. అమ్మాయి తల్లిదండ్రులు ఏ విధంగా పిటిషన్ ఇస్తే దాని ప్రకారంగా మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి చర్య తీసుకుంటాం. ఏం జరిగిందో తెలియక అటు ఇటు చూస్తుంటే అందరి కళ్ళు చెమర్చాయి. సావిత్రి గర్భవతి అని కూడా చూడకుండా దారుణానికి ఒడిగట్టిన శంకర్పై స్థానికులు మండిపడుతున్నారు. 2 మృతికి కారణమైన అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.